నేటి పంచాంగం వివరణ మే 11, 2025 ఆదివారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం. తిది చతుర్దశి, రాత్రి 8:01 వరకు. తదుపరి పౌర్ణమి. నక్షత్రం స్వాతి, ఉదయం 6:11 వరకు. యోగం వ్యతిపాత, తెల్లవారుజామున 4:54 వరకు. కరణం గరిజి, ఉదయం 6:46 వరకు. తదుపరి వనిజ, రాత్రి 8:01 వరకు. వర్జం ఉదయం 9:33 నుండి 11:21 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:53 నుండి 5:44 వరకు. రాహుకాలం సాయంకాలం 5 గంటల నుండి 6:35 వరకు. యమగండం మధ్యాహ్నం 12:12 నుండి 1:48 వరకు. అమృతకాలం రాత్రి 8:25 నుండి 10:13 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:13 నుండి 5:01 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 5:49 సూర్యాస్తమయం సాయంకాలం 6:35. తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఆకస్మిక లాభాలు అనేవి లభిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. విలువైన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు పెరిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే ముఖ్యమైన పనులలో ఆశించిన విజయాన్ని సాధిస్తారు. ఇక మేషరాశి వారికి ఈరోజు ఊహించని శుభవార్తలు అనేవి వింటారు. ప్రముఖ వ్యక్తులతో పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఇక వ్యాపారస్తులు భాగస్వాముల ద్వారా నూతన పెట్టుబడులను పొందుతారు. ఇక వివాహ సంబంధ విషయంలో అనుకోని శుభవార్తను అందుకుంటారు. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలను పొందుతారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి మంచి లాభాలు అందుతాయి. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. ఇక అనుకున్న కార్యక్రమాలు అనుకున్నట్టుగా పూర్తి చేయగలుగుతారు. మీ ఆత్మీయత అనురాగాలతో బంధువులు సంతోషం వ్యక్తం చేస్తారు. దూర ప్రాంతాల నుండి శుభవార్త శ్రవణం మాత్రం ఈరోజు తప్పకుండా వింటారు. ఆదాయం అంచనాలకు మించి పెరుగుతుంది. స్థిరాస్తులు కొనుగోలు యత్నాలు ముమ్మరం చేస్తారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి సంతోషకరమైన ఒక వార్త అనేది అందుతుంది. అలాగే పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుడతారు. పరిచయాలు పెరిగి ఆనందంగా గడుపుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార సంస్థల విస్తృతికి ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి విధుల్లో అనుకూలమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. ఇక పారిశ్రామికవేత్తలకు, క్రీడాకారులకు ఊహించని ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక విద్యార్థులకు కొత్త విద్యా అవకాశాలు అనేవి అందిపుచ్చుకుంటారు. మహిళలకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మేషరాశి వారు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే ఆప్తుల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. దూరపు బంధువుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. చేపట్టిన పనులలో మీ శ్రమ ఫలిస్తుంది. అలాగే నూతన వ్యక్తులతో పరిచయం మీకు లాభసాటిగా ఉంటుంది. ఇంట బయట నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్న వివాదాలు తీరి ఊరట చెందుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. ఆధ్యాత్మిక చింతన అనేది పెరుగుతుంది. పూజలు, వ్రతాలను నిర్వహిస్తారు. అలాగే ఈరోజు సోదర అనుకూలత అనేది ఉంది. విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. అలాగే విద్యార్థులకు విదేశీ విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి ఈరోజు మంచి ఆర్థిక ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి శత్రువులపై విజయం సాధిస్తారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే ఈరోజు వృషభ రాశి వారికి మంచి ధనవృద్ధి అనేది ఉంది. ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా కూడా డబ్బును సంపాదించుకోగలుగుతారు. ఇక ఈరోజు ముఖ్యమైన పనులన్నీ చేపట్టి కూడా విజయవంతంగా వాటిని పూర్తి చేస్తారు. అలాగే ఆత్మీయులు, శ్రేయోభిలాషులు మీకు
అనుకోని ఆహ్వానాలు అనేవి అందుతాయి. అలాగే ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో వాటికి ఒక కార్యరూపాన్నిస్తారు, వాటిపై ఒక నిర్ణయానికి వస్తారు. అలాగే ఈరోజు అందరినీ మెప్పించే విధంగా ఒక పనిని చేస్తారు. అలాగే ఈరోజు ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఎదురు చూడని విధంగా ధనప్రాప్తి కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే క్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారికి చిక్కుముడి వీడి ఉపశమనాన్ని పొందుతారు. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు అనేవి దక్కుతాయి. అలాగే ఈరోజు ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు వృద్ధిపాటిలో నడుస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట ఉన్నతాధికారుల అండదండలను పొందుతారు. ఇక ఈరోజు రాజకీయ నాయకులకు, పారిశ్రామికవేత్తలకు అనుకున్నంత సాధించేంత మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే ఈరోజు మహిళలకి కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు అనేవి చోటు చేసుకోవచ్చు. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు తెలుపు. ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృషభ రాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇంకా ఈరోజు మిథున రాశి వారు ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం అసలు మంచిది కాదు. ఎందుకంటే వాటి వల్ల మీకు నష్టాలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. అలాగే బంధుమిత్రులతో వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున కాస్త మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. చేపట్టిన పనులలో మరింత జాప్యం జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు బాగా కలిసి వస్తుంది. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారులతో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. అలాగే సహోద్యోగులతో మాట పట్టింపులు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు మిథున రాశి వారు ముఖ్యంగా ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకండి. అనవసరమైన వివాదాల్లో తలదూర్చడం వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. చేసిన తప్పుడు పనుల వలన కూడా అధిక నష్టాలను ఎదుర్కొంటారు. ఇరుగు పొరుగు వారితో ఇంటి విషయంలో కానివ్వండి, స్థలం విషయంలో కానివ్వండి గొడవలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. వ్యవసాయదారులకు పంట నష్టం కనబడుతుంది. అలాగే ఈరోజు మిథున రాశి వారికి అధిక శ్రమతో అల్ఫా ఫలితాన్ని పొందగలుగుతారు. ఇక విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారు వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే ఈరోజు మధ్యవర్తిత్వం చేయడం అస్సలు పనికిరాదు. ఇక అవసరాలు మరింత పెరిగి రుణాలు చేయవలసి వస్తుంది. బంధుమిత్రులతో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల కూడా మెలకువ పాటించండి. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఈరోజు మిత్రులతో రాజీకి ప్రయత్నించండి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు లాభాలు లభించడం అనుమానంగానే ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఒత్తిడిలు అధికమవుతాయి. పారిశ్రామికవేత్తలకు, వైద్యులకు సమస్యలు పెరుగుతాయి. విద్యార్థులకు ఈరోజు పరీక్షా కాలమే అని చెప్పవచ్చు. ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు అనేవి ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధించడం, అలాగే హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి మరియు వాహన ప్రమాద సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఆహార నియమాలు పాటించండి. బంధుమిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. సోదరుల నుండి ధనపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. ఇక కర్కాటక రాశి వారికి రోజు అపవాదులు, అవమానాలు ఎదురవుతాయి. అలాగే కుటుంబ సభ్యులతో వివాదాలు కలిగే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపార నష్టం అనేది ఎదుర్కొంటారు. ఇతరులను సులభంగా నమ్మకండి. అలాగే వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి వాహనాలకు మరమ్మతులు చేయించుకోండి. అలాగే మద్యపానం సేవించి వాహనాన్ని నడపకండి. ఇక రాజకీయ నాయకులకు అవమానాలు ఎదురవచ్చు. విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నష్టాలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. అలాగే కాంట్రాక్టులను చేజార్చుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారు వాయిదా వేసుకోవడం మంచిది. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో భేదాభిప్రాయాలు నెలకొనవచ్చు. కార్యక్రమాలలో అవంతరాలు ఎదురై చికాకు అనేది కలుగుతుంది. నిరుద్యోగులకు ఎవరైతే ఉద్యోగ
ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అందిన అవకాశాలు చేజారవచ్చు. ఇక ధార్మిక కార్యక్రమాలపై మరింత ఆసక్తి చూపుతారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక తొందరపాటు నిర్ణయాలతో బంధువులు మీపై అలకు వహిస్తారు. అలాగే వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి నత్తనడకన సాగుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు లాభాలపై సంతృప్తి చెందాల్సిన అవసరం ఉంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధులలో కొంత భారంగా మారవచ్చు. రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి వివాదాలు చిక్కుకునే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులకు ఒత్తిడిలు ఉండవచ్చు. మహిళలకు నేర్పుగా వ్యవహరించడం ఈరోజు ఉత్తమం అని చెప్పవచ్చు. కర్కాటక రాశి వారికి అదృష్ట సంఖ్య 7. ఈరోజు కర్కాటక రాశి వారు విష్ణు ధ్యానం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే రాజకీయ సంబంధిత సమావేశాల్లో పాల్గొంటారు. మొండి బాకీలను సైతం వసూలు చేసుకోగలుగుతారు. అలాగే కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు కలిసి వస్తాయని చెప్పవచ్చు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు శ్రమకు తగిన ఫలితాన్ని అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇక సింహరాశి వారికి ఈరోజు మంచి ధనయోగం అనేది కలుగుతుంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజెక్కించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా శుభవార్త అనేది అందుతుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఇక సింహరాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక సింహరాశి వారు ఇంట శుభకార్యాలను నిర్వహించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక సింహరాశి వారికి సమాజంలోని ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితుల నుండి ధనలాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక ప్రముఖుల నుండి కీలక సమాచారం అనేది ఒకటి అందుతుంది. వాహనాలను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. కాంట్రాక్టర్లు సైతం కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలకు శుభదాయకమైన కాలంగా చెప్పవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు అనేవి ఊరిస్తాయి. ఇక చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులకు ఫలితాలు ఊరటనిస్తాయి. ముఖ్యంగా మహిళలకి సోదరుల నుండి ధనలాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు సింహరాశి వారు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు కన్యారాశి వారికి చూసుకున్నట్లయితే చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. అలాగే పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో స్నేహితుల సహాయ సహకారాలను అందుకుంటారు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో కలిగిన నూతన పరిచయాలు మీకు ఉత్సాహాన్ని ఇస్తాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు తమ అంచనాలను నిజం చేసుకోగలుగుతారు. ఇక కన్యారాశి వారు తమ మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. దీనివలన శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్త అనేది అందుతుంది. అలాగే కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక కన్యారాశి వారికి రోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. అలాగే ఎవరైతే లోన్స్ కోసం అప్లై చేస్తారో వారికి లోన్స్ లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు అన్ని శుభవార్తలే గోచరిస్తున్నవి. ఇక సంతాన సంబంధ విషయంలో కూడా శుభవార్త అనేది వింటారు. ఇక విద్యా ఉద్యోగ విషయంలో కూడా శుభవార్తలు అందుతాయి. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కూడా శుభవర్తమానాలు అందుతాయి. ఇక స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది కలుగుతుంది. ప్రేయసి ప్రియులు ఒకటే అవకాశం కనిపిస్తుంది. ఇక కన్యారాశి వారు రావలసిన బాకీలను అందుకుంటారు. శత్రువులు కూడా మీపై ద్వేషాన్ని వీడుతారు. కుటుంబంలో కొన్ని వేడుకలకు సన్నాహాలు చేస్తారు. వాహనాలను, భూములను కొనుగోలు చేసే వీలైతే కనిపిస్తుంది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ ప్రయత్నాలలో
సఫలమవుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ విధుల్లో నైపుణ్యాన్ని చాటుకుంటారు. రాజకీయవేత్తలకు, క్రీడాకారులకు శుభవార్తలు అనేవి అందుతాయి. విద్యార్థుల ప్రతిభకు మరింత పదును పెడతారు. ముఖ్యంగా మహిళలకు సోదరుల ద్వారా ధనలబ్ధి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు కన్యా రాశి వారు శివస్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకుంటే గృహంలో సంతోషకరమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క శ్రమ అనేది ఫలిస్తుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఇక వ్యాపారాలలో చికాకులను అధిగమించి ముందుకు సాగుతారు. ఇక ఈరోజు తులారాశి వారికి ఆకస్మిక ధనయోగం కనబడుతుంది. అలాగే తల్లిదండ్రుల కృపతో ఆస్తులను కూడా కూడబెట్టుకుంటారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. అలాగే ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే సంతాన విషయంలో శుభవార్త అందుతుంది. ఇక స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది నెలకొంటుంది. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక మొత్తంగా చూసుకుంటే తులారాశి వారికి ఈరోజు అత్యధికంగా ఆర్థిక ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. ఇక తులారాశి వారికి ఈరోజు ఆదాయం అనేది పెరుగుతుంది. రుణబాధలు తొలగుతాయి. అలాగే బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. స్థిరాస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. ఆశ్చర్యకరమైన సంఘటనలను ఎదుర్కొంటారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి నూతన పెట్టుబడుల సమయానికి అందుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు సమస్యలు తీరిపోతాయి. ఇక విద్యార్థులకు ఫలితాలు సంతోషాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా మహిళలకి ఈరోజు మరింత అనుకూలంగా ఉంటుంది. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారు శివస్తుతిని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కాబట్టి ప్రయాణాలు చేసే విషయంలో ఆచితూచి నిర్ణయించుకోండి. ఇంట బయట ఒత్తిడిలు పెరుగుతాయి. ఇక ధనపరంగా కొంత ఇబ్బందులు అయితే తప్పకపోవచ్చు. ఇక ధనాదాయం సరిపోనందువలన నూతన రుణ ప్రయత్నాలు అయితే చేస్తారో అవి కూడా కలిసి రావని చెప్పవచ్చు. ఇక ముఖ్యమైన వ్యవహారాలు కొంత మందగించే అవకాశం కనిపిస్తుంది. వ్యాపారస్తులకు నిరాశజనకంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుండి కొంత ఇబ్బందులు అనేవి తప్పకపోవచ్చు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వృశ్చిక రాశి వారు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి ఈరోజు అసలు చేయొద్దు. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక ఈరోజు మధ్యవర్తిత్వం అస్సలు చేయకండి. అలాగే కోర్టు వివాదాలు కూడా మీకు చుట్టుముట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. నోటు దురుసుతనం వలన అనేక నష్టాలను ఎదుర్కొంటారు, అవమానాలను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు గౌరవ భంగం అనేది కలుగుతుంది. కాస్త జాగ్రత్తగా మసులుకోండి. అలాగే కళాకారులు ఇబ్బందులు పడతారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి నష్టాలు అనేవి ఎదురవుతాయి. అలాగే కాంట్రాక్టర్లు మోసపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక వృశ్చిక రాశి వారు ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో మరిన్ని చిక్కులను ఎదుర్కొంటారు. బంధువర్గంతో తగాదాలు అనేవి తప్పకపోవచ్చు. శ్రమకు తగ్గ ఫలితం లభించడం కష్టమే. సన్నిహితుల నుండి విమర్శలు, సమస్యలు అనేవి ఎదురవుతాయి. పనులలో ఆటంకాలు తప్పవు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి నిరుత్సాహమే మిగులుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పనిభారం అనేది తప్పకపోవచ్చు. ఇక క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలకు చికాకులు తప్పవు. విద్యార్థులు శ్రమానంతరం కొంతవరకు ఫలితాన్ని సాధించగలుగుతారు. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సభ్యులతో విభేదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృశ్చిక రాశి వారు దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే రాజకీయ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారితో మీరు చేసే చర్చలు సఫలమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఈరోజు మొత్తంగా చూసుకుంటే సంతృప్తికరంగా ఉంటాయి.
గృహంలో శుభకార్యాలను నిర్వహిస్తారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలనేవి అందుతాయి. దూరపు బంధువుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన పురోగతిని పొందుతారు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు మంచి అదృష్టయోగం అనేది కలుగుతుంది. అలాగే ఆకస్మిక ధనయోగం కూడా ఉంది. తల్లి తరపున ఆస్తులు కూడా కలిసి రావడం జరుగుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. సంతాన విషయంలో శుభవార్తలను అందుకుంటారు. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారు ఉన్నత ఉద్యోగానికి తప్పకుండా ప్రయత్నించవచ్చు. ఇక ప్రేయసి ప్రియులు ఒకటే శుభతరుణంగా చెప్పవచ్చు. అలాగే భార్య భర్తల మధ్య సఖ్యత అనేది నెలకొంటుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఈరోజు మొత్తంగా చూసుకుంటే ధనుసు రాశి వారికి అత్యధికంగా ఆర్థిక ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. ఇక ధనుసు రాశి వారు ఈరోజు ఏ కార్యక్రమైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. దైవసేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కలిగే నూతన పరిచయాలు మీకు ఉత్సాహాన్ని ఇస్తాయి. అలాగే ఒక విషయంలో మీ నిర్ణయాన్ని అందరూ హర్షిస్తారు. ఇక ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి మరింత వేగవంతమవుతాయి. అలాగే ఈరోజు ఆర్థికంగా అనుకూలమైన స్థితి ఉంటుంది. ధనాదాయం బాగుండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. అలాగే రావాల్సిన బాకీలు కూడా అందుతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో ఉత్సాహంగా సాగుతుంది. ఇక పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు కొత్త అవకాశాలు అనేవి దక్కుతాయి. ముఖ్యంగా విద్యార్థులు తమకు లభించిన ఫలితాలతో సంతృప్తి చెందుతారు. మహిళలకు కుటుంబంలో ప్రోత్సాహం అనేది దక్కుతుంది. ఇక ధనుసు రాశి వారికి అదృష్ట రంగులు బంగారు వర్ణం, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు ధనుసు రాశి వారు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మకర రాశి వారికి ఈరోజు చూసుకుంటే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో స్వల్ప లాభాలను పొందుతారు. ముఖ్యమైన పనులలో తొందరపాటు అనేది అసలు మీకు ఈరోజు పని చేయదు. అలాగే ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పని భారం పెరిగినా సమయానికి పనులన్నీ పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు నూతన విద్యపై ఆసక్తిని పెంచుకుంటారు. కొన్ని వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు సాగడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక మకర రాశి వారికి ఈరోజు ప్రముఖుల పరిచయాలు అనేవి ఏర్పడతాయి. అలాగే ఇక ప్రతి పనిలోనూ కొంత నిదానం పాటించడం అనేది మీకు చెప్పుకోదగ్గ సూచన. అలాగే నోరు జారడం వలన ఎన్నో అనార్థాలు అనేవి చోటు చేసుకునే అవకాశం ఉన్నందున మౌనంగా ఉండడం మీకు మేలు చేస్తుంది. తొందరపడతనం పనికిరాదు. అలాగే ఉద్యోగం మార్పునకు మంచిది కాదు కాబట్టి ఉద్యోగం మార్చుకోవడానికి ఈరోజు ప్రయత్నించకండి. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు కొంత సామాన్యమైన లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకుంటారు. ఇక ఈరోజు దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వివాహ సంబంధ విషయంలో మోసపోయే అవకాశం ఉన్నందున జాగ్రత్త వహించండి. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే విషయంలో కూడా కాస్త ఆచితూచి ఆలోచించి ముందుకు వెళ్ళడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ధనవృద్ధి ఉన్నప్పటికీ కొంత రుణ ఒత్తిడులు అయితే ఎదుర్కొంటారు. లోన్ లభించే విషయంలో కూడా కొంత ఇబ్బంది అనేది ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నప్పటికీ ధనం విషయంలో మాత్రం ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఆర్థికంగా బాగుంటుంది. ఇక అనుకోని ప్రయాణాలు చేయవలసి రావచ్చు కాబట్టి దానికి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. అలాగే ముఖ్యమైన పనులలో కొన్ని నిర్ణయాలను మార్చుకుంటారు. ఆ విధంగా చేయకుండా కాస్త మీరు అనుకున్న దానిపైనే ఆధారపడి పని చేయడం వలన ఆ పని విజయవంతమవుతుంది అని చెప్పవచ్చు. అలాగే బంధువులతో కాస్త మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున మౌనంగా ఉండండి. ప్రశాంతతతో గడపడం ఈరోజు మీకు ముఖ్యం. అలాగే ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో దానిలో అవంతరాలను ఎదుర్కొంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన లాభాలు కొంత కష్టసాధ్యమైనప్పటికీ సామాన్య లాభాలు మాత్రం కనిపిస్తున్నవి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొన్ని బాధ్యతలు కల్పించడం వలన పని ఒత్తిడి అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు అవకాశాలు వచ్చినా
వాటిని సద్వినియోగం చేసుకోలేకపోవచ్చు, కాస్త ఆలోచించుకోండి. అలాగే విద్యార్థులకు లభించిన ఫలితాలపై నిరాశ చెందే అవకాశం ఉంది. మహిళలకి కొంత కుటుంబ సభ్యులతో విభేదాలు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఎదుటివారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం వల్ల ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారు ఈరోజు శివాలయ దర్శనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని ఎదుర్కోగలుగుతారు. ఇక కుంభరాశి ఈరోజు చూసుకుంటే సన్నిహితుల నుండి శుభవార్తలను వింటారు. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అవి ఈరోజు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు మరింత ఉత్సాహంతో సాగడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ పనిచేసే చోట సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో పాల్గొని విజయాన్ని సాధిస్తారు. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ధనాదాయం బాగుంటుంది. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంది. వ్యాపారస్తులకు వ్యాపార లాభం అనేది కనబడుతుంది. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను పొందగలుగుతారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. రొయ్యల చేపల చెరువుల వారికి కూడా లాభాలు లభిస్తాయి. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. కళాకారులకు, క్రీడాకారులకు అవార్డులు, రివార్డులు అనేవి దక్కుతాయి. ఇక వైద్యులకు కీర్తి ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంది. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు గృహమున ఆనందంగా గడుపుతారు. ఇక ఈరోజు ఎవరైతే కోర్టు వివాదాల్లో చిక్కుకొని బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మిత్రులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి తీరిపోతాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగంగా ఉంటుంది. అలాగే విదేశీయానం చేయాలనుకున్న వారికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. కుటుంబంలో చికాకులు తొలగిపోతాయి. మీ మాట తీరుతో అందరినీ మెప్పిస్తారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు శుభకార్యాలలో యత్నాలు సానుకూలంగా ఉంటాయి. వాక్చాతుర్యంతో కొన్ని సమస్యలను అధిగమిస్తారు. సంఘంలో గౌరవాన్ని పొందుతారు. కుటుంబ సమస్యలు తీరిపోతాయి. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. ఆస్తి వివాదాలు తీరి లబ్ధిని పొందుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లాభాలను పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి తగిన గుర్తింపు అనేది లభిస్తుంది. క్రీడాకారులకు, సాంకేతిక నిపుణులకు కొత్త ఆశలను విచిగురిస్తాయి. ఇక విద్యార్థులు అనుకూలమైన ఫలితాలతో ముందడుగు వేస్తారు. మహిళలు కుటుంబంలో విశేషమైన గౌరవాన్ని పొందుతారు. ఇక కుంభరాశి వారికి రోజు అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారు శ్రీ వారాహి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మీనరాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు కనబడుతున్నవి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, లేదా పూర్తిగా వాయిదా వేయడం మీకు మేలు చేస్తుంది. ముఖ్యమైన పనులన్నీ కూడా వ్యయ ప్రయాసాలతో కానీ పూర్తి చేయలేకపోతారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వీటిని వాయిదా వేస్తారు. సోదరుల నుండి ఒత్తిడి అనేది పెరుగుతుంది. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. మిత్రులతో చిన్నపాటి వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి శ్రమాధిక్యత అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి ఆర్థిక పరిస్థితులలో మార్పుల వలన రుణాలు చేయవలసి వస్తుంది. పెద్దల పట్ల అమర్యాదగా ప్రవర్తించకండి. ఇక నోటి దురుసుతనం వల్ల అవమానాలు తప్పకపోవచ్చు. కాబట్టి నోరు అదుపులో పెట్టుకోండి. అనవసరమైన వివాదాలలో తలదూర్చకండి. నమ్మిన వారే మోసం చేసే అవకాశం అధికంగా కనిపిస్తున్నందున కాస్త నమ్మే విషయంలో వారు పరాయి వారు అనే భేదాన్ని తెలుసుకోండి. అలాగే ఇతరులపై ఆధారపడకండి. ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టం అనేది కనబడుతుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో ఇబ్బందులు తప్పకపోవచ్చు. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ సభ్యులతో వివాదాలు అనేవి కలిగే అవకాశం కనిపిస్తుంది. వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. అలాగే మహిళలు విలువైన వాటిని పోగొట్టుకునే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. అలాగే వారికి చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారు వాయిదా వేసుకుంటే మంచిది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి. ఇక ముఖ్యమైన పనులలో ఆటంకాలను ఎదుర్కొంటారు. ఆదాయానికి మించిన ఖర్చులు అనేవి కనిపిస్తున్నవి. కాబట్టి కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. అలాగే మిత్రులతో విభేదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. వాహనాలను, భూములను కొనుగోలు యత్నాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో కొన్ని మార్పులు జరిగే అవకాశాలు, సూచనలు కనిపిస్తున్నవి. సాంకేతిక నిపుణులకు, పారిశ్రామిక వర్గాల వారికి ఒత్తిడిలు తప్పవు. ఇక విద్యార్థులు
వచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంటారు. ముఖ్యంగా మహిళలకి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారు హనుమాన్ చాలీసా పారాయణం, అలాగే దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.